ఆరుగాలం శ్రమించి పంట పండించారు. ఆ పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వాటికి సంబంధించిన డబ్బులు ఇంకా రైతుల ఖాతాలకు చేరలేదు. దీంతో మళ్లీ విత్తనం కొనాలంటే ఏం చేయాలా అని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు జోరుగా సాగాయి. వచ్చిన పంటనంతా రైతులు సర్కారుకు విక్రయించారు. అయితే 40 రోజులు గడిచినా ఏ ఒక్క రైతుకు పంట డబ్బులు రాకపోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. ఆరుగాలం శ్రమించి అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలను భరించి పంట సాగు చేశామని ఇప్పుడు ఆ పంట విక్రయం డబ్బులు రాలేదంటున్నారు రైతులు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టన్నుల కొద్దీ జొన్నలు కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి రైతులు డబ్బులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఖాతాలో డబ్బు జమ కాలేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 260 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. కానీ ఎవ్వరికీ డబ్బులు అందకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మేము జొన్న పంట వేసి జొన్నలు తీసి అమ్మాము గవర్నమెంట్కు. ఇప్పటికీ డబ్బులు లేక ఇప్పుడు విత్తనాలు ఒక వారం రోజులల్లా డబ్బులు వస్తాయని చెప్పారు. ఇప్పటికీ ఒక 1 మంత్ ఆయా, ఇప్పటికీ ఒక రూపాయి కూడా వచ్చింది లేదు. ఇప్పుడు విత్తనాలు కొన్నందుకు బాధ అవుతుంది. మళ్ళా జొన్నలు కొన్నా కూడా వాళ్ళు ఏం రిసిప్ట్ కూడా ఇవ్వలేరు. ఒక పేరు రాసిచ్చిండ్రు అంతే. జొన్నలు క్వింటాల్కు 3,371 చొప్పున మద్దతు ధరతో కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 16 కేంద్రాల ద్వారా 18,971 మంది రైతుల నుంచి 5.5 లక్షల క్వింటాలకు పైగా జొన్నలు కొన్నారు. వీరికి 186 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఇక నిర్మల్ జిల్లాలో 7,563 మంది రైతుల వద్ద 2,29,000 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. 77 కోట్లకు పైగా రావాల్సి ఉంది. అయితే వీరిలో ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి సైతం ఇవ్వలేదు. కొమరంభీం జిల్లాలో ఒక్క సెంటర్ ద్వారా 491 మంది రైతుల వద్ద 15,920 క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేయగా వీరికి 5.36 కోట్లు రావాలి. దీంతో పంటలు పండించి పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 72 గంటల్లో చేతికందాల్సిన డబ్బులు 40 రోజులు దాటినా అందకపోవడం రైతులను ఇక్కట్ల పాల్చేస్తోంది. అసలే ముందస్తు వర్షాలతో సాగుకు సమాయత్తమవుతుంటే చేతిలో డబ్బులు లేక అప్పుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందంటున్నారు రైతులు. జొన్న పంట వేసి 2 రోజులు అవుతుంది. అమ్మేసి గవర్నమెంట్కి అమ్మి ఇప్పటి వరకు ఇంకా డబ్బులు రాలేదు. అందరు విత్తనాల కోసం చూస్తున్నాము. డబ్బులు లేక డబ్బులు కొంచెం తొందరగా వేస్తే రైతులకు బాగుంటుందని కోరుకుంటున్నాం. వేలాది మంది రైతులకు 260 కోట్ల వరకు పంట డబ్బులు చెల్లించాలి. వాటి కోసం పడిగాపులు తప్పడం లేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేయలేదని చెబుతున్నారు. మరోవైపు పంట పండించాక అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకలు సైతం వచ్చాయి. కొన్ని చోట్ల వరద నీటి పాలయ్యాయి. అన్ని పోను మిగిలిన పంటను అమ్మితే రావాల్సిన డబ్బులు రాకపోవడం వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని అన్నదాత ఆవేదనలో ఉన్నారు.